ఇక టీడీపీలో కొనసాగుతున్నటువంటి ఎంపీ సీట్ల సందిగ్ధతకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు లైవ్ లో అందిస్తారు. రవిచంద్, సంధ్య, ఏదైతే నర్సరావుపేట పార్లమెంటు సీటు వ్యవహారంలో టీడీపీలో గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు నిన్నటి వరకు ఆయనదే సీట్ అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కోడెల పేరు కూడా మొన్న రావడం జరిగింది. అయితే కోడెల కూడా తాను ఎట్టి పరిస్థితిలో నర్సరావుపేట పార్లమెంటుకు చేయను, సత్తెనపల్లి అసెంబ్లీయే చేస్తానని పట్టుబట్టారు. అయితే చంద్రబాబు ఆయనకి క్లారిటీ అయితే ఇవ్వలేదు స్పీకర్కి. ఆయన కూడా 2-3 రోజుల నుంచి చంద్రబాబుతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. మరోవైపు అనూహ్యంగా గత రాత్రి ఏదైతే భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ చంద్రబాబును కలిశారు. నర్సరావుపేట పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రాయపాటికి వ్యతిరేకంగా రామకృష్ణను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారనే ఆవేదనలో రాయపాటి ఉన్నారు. రాయపాటి కూడా తీవ్ర స్థాయిలో పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా కూడా తన సీటు విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు. అదేవిధంగా తన కుమారుడికి సత్తెనపల్లి స్థానాన్ని ఆశిస్తున్నారు. అయినా కూడా ఏ విషయం కూడా చెప్పట్లేదు. ఒకవేళ నాకు పార్లమెంటు స్థానం ఇవ్వకపోతే తన కుమారుడికైనా సత్తెనపల్లి అసెంబ్లీ ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు కోరుకుంటున్నారు. కానీ పార్టీ అధినేత నుంచి ఎటువంటి సానుకూలమైన ప్రకటన రాలేదని రాయపాటి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో గుంటూరులో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కార్యకర్తల సమావేశాన్ని, అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ని కూడా ఏర్పాటు చేసి కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే పార్టీ వర్గాలు మాత్రం ఒకవేళ కనుక తనకి న్యాయం చేయకపోతే పార్టీ వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని రాయపాటి అనుచరులు అయితే చెప్తున్నారు. ఏదైనా పార్టీ అధిష్టాన వర్గం కూడా ఈ అంశంపై ఇప్పటికే అప్రమత్తమైంది. రాయపాటితో చర్చలు జరిపేందుకు కూడా పలువురు సీనియర్ నేతల్ని రంగంలో దింపుతుంది. రాయపాటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా అతన్ని బుజ్జగించే కార్యక్రమం కూడా నడుస్తుంది. ఏదైతే గత రాత్రి భాష్య రామకృష్ణ రావడంతో అనూహ్య పరిణామాలు అయితే నర్సరావుపేట పార్లమెంట్లో వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సత్తెనపల్లి నుంచి కోడెల వద్దంటూ అక్కడ వేలాది మంది కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా పార్టీ అధిష్టాన వర్గం గమనించింది. ఈ నేపథ్యంలో పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉందని నర్సరావుపేటలో పార్టీ అధిష్టాన వర్గంగా భావిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ కూడా గందరగోళ పరిస్థితులు ఎదురైతే పార్టీకి ఇబ్బంది వస్తుందని కూడా పార్టీ నేతలు కొంతమంది పార్టీ అధిష్టాన వర్గం దృష్టి తీసుకొచ్చారు. ఎందుకంటే రాయపాటి లాంటి బలమైన నేత గుంటూరుగా పార్లమెంట్ కావచ్చు, నర్సరావుపేట పార్లమెంటు, 2 పార్లమెంటు పరిధిలో ఆయనకు అనుచరుగా ఉంది. ప్రతి గ్రామంలో కూడా చాలామందిని పేరు పెట్టి పిలిచే కెపాసిటీ అయితే రాయపాటి సాంబశివరావు ఉంది. ఏ పార్టీలో వ్యక్తులైనా సరే రాయపాటి గురించి కొంత పాజిటివ్గానే చెప్తారు. ప్రజల్లో సత్సంబంధంలో అటువంటి నేతను వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. ఆయనతో మాట్లాడి ఆయన బుజ్జగించే కార్యక్రమం అయితే టీడీపీ అధిష్టాన వర్గం ఏర్పాటు చేసింది. అయితే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన విలేకరుల సమావేశం కావచ్చు, కార్యకర్తల సమావేశానికి కూడా ఆపించేందుకు ప్రయత్నాలు అయితే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మీకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు కూడా టీడీపీ ఆహ్వానించి మీకు పెద్ద మనసుతో నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ శ్రేణులు వ్యతిరేకించిన ఇచ్చారు, మిమ్మల్ని పార్లమెంటుకు పంపించారు. కానీ మీరు ఇటువంటి నిర్ణయాలు బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేయకూడదు. పార్టీ అన్న తర్వాత అనేక సమస్యలు ఉంటాయి. పార్టీ క్రమశిక్షణకి లోబడి ఉండాల్సిన అవసరం ఉందని కూడా కొంతమంది రాయపాటి సాంబశివరావుకి అయితే నచ్చజెప్తున్నారు. గత రాత్రి కూడా అర్ధరాత్రి వరకు చంద్రబాబు దగ్గరే రాయపాటి సాంబశివరావు ఉన్నారు. అయితే రాయపాటి సాంబశివరావుకి గట్టిగా ఈసారి ఎంపీ మీకు కాదు అని చంద్రబాబు చెప్పినట్టు కూడా పార్టీ వర్గాల్లో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అందుకే రాయపాటి చాలా తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నాడు. కనీసం తన కుమారుడికైనా ఎమ్మెల్యే స్థానం కావాలని చెప్పి రాయపాటి పట్టుబడుతున్నారు. ఏదైనా నర్సరావుపేట పార్లమెంటు వ్యవహారం టీడీపీలో ఒక చిచ్చు రేపుతుందని కూడా చెప్పొచ్చు. రైట్ రవిచంద్.